రచించిన ది పేరబుల్ ఆఫ్ ది పైప్లైన్ కథలో ఇద్దరు స్నేహితులు పాబ్లో మరియు బ్రూనో ఉన్నారు. వీరు ఒక నది నుండి ఒక గ్రామానికి నీటిని తీసుకువెళ్ళడానికి నియమించబడ్డారు. బ్రూనో బకెట్లలో నీటిని తీసుకువెళ్ళడానికి ఎంచుకుంటాడు. తన శారీరక శ్రమ కోసం తక్షణమే డబ్బు సంపాదించాడు. పాబ్లో పైప్లైన్ను నిర్మించాలని ఊహించాడు. అపహాస్యం ఉన్నప్పటికీ, పాబ్లో తన ఖాళీ సమయంలో తన పైప్లైన్పై పని చేస్తాడు. పూర్తయిన తర్వాత, పాబ్లో యొక్క పైప్లైన్ నిరంతర, నిష్క్రియ ఆదాయాన్ని అందిస్తుంది. అయితే బ్రూనో యొక్క సంపాదన అతని శరీరం ఇకపై బకెట్లను మోయలేనప్పుడు, క్రియాశీల మరియు నిష్క్రియ ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని మరియు దీర్ఘకాలిక, క్రమబద్ధమైన సంపదను నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. కథ 1. అవకాశం. ఇద్దరు స్నేహితులు, పాబ్లో మరియు బ్రూనో, ఒక నది నుండి ఒక మధ్య నీటి తొట్టికి నీటిని తీసుకువెళ్ళడానికి వారి గ్రామం ద్వారా నియమించబడ్డారు. 2. బ్రూనోస్ ఛాయిస్. బ్రూనో థ్రిల్గా ఉన్నాడు. నీటి బకెట్లను తీసుకువెళతాడు మరియు ప్రతి బకెట్కు డబ్బును పొందుతున్నాడు. తక్షణ ఆదాయం మరియు సౌకర్యవంతమైన జీవనశైలిని లక్ష్యంగా చేసుకుని అతను కష్టపడి పనిచేయడం మరియు ఎక్కువ మోసుకెళ్లడంపై దృష్టి పెడతాడు. 3. పాబ్లో యొక్క విజన్. అయితే, పాబ్లో భౌతిక టోల్ పట్ల అసంతృప్తిగా ఉన్నాడు మరియు మరింత సమర్థవంతమైన వ్యవస్థ కోసం ఒక అవకాశాన్ని చూస్తున్నాడు. అతను గ్రామానికి నీటిని రవాణా చేయడానికి పైప్లైన్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 4. ది స్ట్రగుల్. బ్రూనో మరియు గ్రామస్తులు పాబ్లోను వెక్కిరిస్తారు. అతని ఆలోచన అవివేకమని నమ్ముతారు. నెమ్మదిగా పురోగతి మరియు మొదట తక్కువ జీతం ఉన్నప్పటికీ, పాబ్లో తన ఖాళీ సమయంలో పైప్లైన్లో పనిచేస్తూ ఎగతాళిని సహిస్తాడు. మరియు 5. ఫలితం. పాబ్లో విజయం. సంవత్సరాల ప్రయత్నాల తర్వాత, పాబ్లో పైప్లైన్ పూర్తి చేశాడు. ఇది నిరంతర నీటి ప్రవాహాన్ని సృష్టిస్తుంది. అతనికి స్థిరమైన, నిష్క్రియాత్మక ఆదాయాన్ని అందిస్తుంది. ఇది ఉత్పత్తి చేయడానికి శారీరక శ్రమ అవసరం లేదు. బ్రూనో యొక్క క్షీణత. బ్రూనో యొక్క శరీరం నిరంతరం బకెట్ మోసుకెళ్లడం నుండి దుస్తులు మరియు కన్నీటిని చూపించడం ప్రారంభిస్తుంది. అతను చివరికి ఎక్కువ నీటిని మోయలేడు. అతని సంపాదన తగ్గిపోతుంది మరియు అతను పని చేయలేనప్పుడు అతను నమ్మదగిన ఆదాయం లేకుండా పోతాడు. సందేశం. 1. యాక్టివ్ వర్సెస్ నిష్క్రియ ఆదాయం. కథనం క్రియాశీల ఆదాయానికి, మీరు పని చేసినప్పుడు మాత్రమే డబ్బు సంపాదించడం, బకెట్లను మోసుకెళ్లడం వంటివి. నిష్క్రియ ఆదాయం, పైప్లైన్ వంటి మీరు నిర్మించే సిస్టమ్ నుండి డబ్బు సంపాదించడం తో విభేదిస్తుంది. 2. దీర్ఘకాలిక దృష్టి. భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛను సృష్టించేందుకు దీర్ఘకాలిక దృష్టిని కలిగి ఉండటం మరియు ఈరోజు త్యాగం చేయడం, సమయం, కృషి మరియు కొంత డబ్బు యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. మరియు 3. బిల్డింగ్ సిస్టమ్స్. ప్రధాన పాఠం ఏమిటంటే, మీ స్వంత శారీరక శ్రమపై మాత్రమే ఆధారపడకుండా మీ కోసం పనిచేసే వ్యవస్థలను నిర్మించడం గొప్ప విజయానికి మరియు సంపదకు దారితీస్తుంది. Yes.